నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. ఈరోజు మండలిలో సమావేశాలు హాట్గా జరిగాయి. అసెంబ్లీలో ఆ, ఎలాగూ ప్రతిపక్షంగా హోదా ఇస్తేనే మేము వస్తాం, అప్పటిదాకా రాము అని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సభ్యులు వెళ్ళిపోయారు. కాబట్టి అసెంబ్లీలో ఒక పక్క చర్చ నడుస్తూ ఉన్నప్పటికీ మండలిలో జరిగేది ప్రతిపక్షం ఉంది కాబట్టి అక్కడ హాట్గా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమరావతి గురించి ఒక కీలకమైనటువంటి చర్చ వచ్చింది. అమరావతి శ్మశానం అని అన్నారు అని అంటే బొత్స సత్యనారాయణ ఎస్ మేము అన్నాం అని ఒప్పేసుకున్నారు. కానీ ఈ లోపలనే మళ్ళీ అమరావతిలో ఈ శ్మశానంలో అంటే ఆయన అన్న శ్మశానంలో స్క్వేర్ ఫీట్కి 10,500 రూపాయలు ఖర్చు పెట్టి అసెంబ్లీ కౌన్సిలు అసెంబ్లీ నిర్మాణం చేశారంట. అది కూడా మళ్ళీ ఆయన ఒప్పుకుంటున్నాడు. శ్మశానంలో అంత పెట్టి ఎందుకు కట్టారు అర్థం కాల. మరి ఇప్పుడు 3 రాజధానుల ప్రాతిపదికతో కూడినటువంటి అంశమే మా పార్టీ విధానం. అప్పుడు అదే మాట్లాడాం. ఇప్పుడు ఇంకా మా పొలిట్ బ్యూరో చర్చలో నిర్ణయం తీసుకోలేదు. ఏ నిర్ణయం తీసుకుంటే అదే అవుతుంది. 3 రాజధానుల విధానమే మా నిర్ణయం అని కూడా మాట్లాడారు. ఆయన లోపల మాట్లాడారు, బయట మాట్లాడుతూ వచ్చారు. మరి ఇప్పుడు కూడా అదే విధానాన్ని కొనసాగిస్తుందా వైసీపీ? అదే స్టాండ్ మీద ఇప్పటికి కూడా ఉందా? అమరావతి శ్మశానం అనే స్టాండ్ మీదనే ఇప్పటికి కూడా ఉందా? ఎందుకు ఇంకా ఈ స్టాండ్ విషయంలో అసలు చర్చ జరిగిందా లేదా అనే విషయం కూడా చెప్పుకోలేకపోతుంది వైసీపీ. దానివల్ల రాజధాని లేదు రాష్ట్రానికి అనే విషయంలో నష్టపోయింది కదా, కానీ ఎందుకో చెప్పుకోలేకపోతుంది. మనతో అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు బాలకోటి గారు జాయిన్ అయ్యారు. నమస్కారం బాలకోటి గారు. నమస్కారం గోపి గారు. బొత్స సత్యనారాయణ 10,500 రూపాయలు స్క్వేర్ ఫీట్కి ఖర్చు పెట్టిన శ్మశానంలో మేము ఉన్నామని చెబుతున్నాడు. ఇంకా గోపికృష్ణ గారు నమస్తే. నమస్కారం. నేను కూడా శాసన మండలిలో బొత్స సత్యనారాయణ గారి ఆంబోతు రంకెలు విన్నాను. ఆయన మళ్ళీ 11 సీట్లు వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష హోదా లేకుండా చేసినా, శాసనసభలో వాళ్ళ సభ్యులు లేకపోయినా ఆయన శాసన మండలికి వచ్చి నేను అమరావతిని శ్మశానం అని అన్నాను. ఎస్, నేను అన్నాను, ఆనాటి పరిస్థితి అది అని ఆయన మాట్లాడిండు. ఒక విషయం ఏంటంటే, 2 రకాల మనుషులు భూమి మీద పుడతారు. ఒకళ్ళేమో భూమి మీద నూకలు ఎక్కువ ఉండేని పుడతారు, రెండోళ్ళేమో అయ్యా బాబు సంపాదిస్తే కుప్పలుగా డబ్బును కూడబెడితే ఆ డబ్బుతో రాజకీయాలు చేద్దామని పుడతారు. ఈ 2 కోణాలు బొత్స సత్యనారాయణ. సీనియర్ మంత్రి, మాజీ మంత్రి, గత ఆంధ్రప్రదేశ్ విభజనలో ముఖ్యమంత్రి అవుదామని కాళ్ళకు చెప్పులు దొడుక్కొని ఢిల్లీకి హైదరాబాద్కి ఢిల్లీకి పరుగులు తీసిన వ్యక్తి. ఒక సారా వ్యాపారి, మద్యం వ్యాపారి. మొన్న కూడా ఆయన ఓడిపోయిన వ్యక్తి. శాసనసభ్యుడిగా పోటీ చేస్తే ఆయన పోటీ చేశాడు. నాకు తెలిసి ఆయన భార్య పోటీ చేసింది. అల్లుడో బియ్యం కూడా ఎవడో పోటీ చేశాడు. మొత్తం బొత్స కుటుంబమే నామరూపాలు లేకుండా కొట్టుకుపోయింది. అప్పుడు వీళ్ళు చేసిన నినాదమే 3 రాజధానులు. మేము వస్తాము, రాష్ట్రానికి 3 రాజధానులు కడతాము. అప్పుడు అన్నారు ఇంతకంటే గంభీరంగా. మళ్ళీ ఇప్పుడు నిండు సభలో ఉండి అది శాసన రాజధాని మాత్రమే, అది శ్మశానమే అని మాట్లాడుతుండ్రు. నేనేమంటానంటే, బొత్స సత్యనారాయణ గారికి కాటికాపురి ఉద్యోగం ఏమైనా చేస్తారా గోపాలకృష్ణ గారు, గోపికృష్ణ గారు? శ్మశానాల దగ్గర కాటికాపురి పని ఏమైనా చేస్తాడా శ్రీకాకుళం ఆ ఏరియాలో? ఈయనకి అమరావతి శ్మశానం అని ఎలా తెలుసు? ఎప్పుడు అక్కడ ఈ బూది రాసుకున్నాడు? ఆ శ్మశాన పనులు ఎప్పుడు చేశాడైనా? సిగ్గుండాలండి. తెలుగులో చెప్పాలంటే మనిషేనా? పక్కన కాస్తో కూస్తో గట్టిగా కాకపోయినా ఒక మోతాదులో పంచుమతి తండ్రిరాధా గారు సమాధానం చెప్తున్నారు. అయ్యా, నువ్వు అన్న శ్మశానంలోనే 5 ఏళ్ళు పరిపాలన చేశావయ్యా. శాసనసభ ఎక్కడే ఉంది, శాసన మండలి ఎక్కడే ఉంది, న్యాయస్థానం కూడా ఎక్కడే ఉంది. నీ క్యాబినెట్ సమావేశాలు ఇంకో పలానా తారీఖు ఇక్కడే జరిగిందని కూడా చెప్తుంది. ఆ గడ్డి పెట్టినా కూడా ఆయనకి ఇంకా సిగ్గు రావడంలా.
మళ్ళీ 3 రాజధానులు అంటున్నాడు. ఇప్పుడు నేను గోపి గారు నేను ఒక మాట అడుగుతా. ఇప్పుడు అమరావతిలో దాదాపుగా ప్రపంచ బ్యాంకు రుణాలు ఒక 15,000 కోట్ల రూపాయలు, హడ్కో రుణాలు ఒక 11,000 కోట్ల రూపాయలు, వెరసి దాదాపు 40,000 కోట్ల రూపాయలతో అమరావతి పనులు చేయటం కోసం ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం మార్చి చేసింది. 15 నుంచి టెండర్లు కూడా పిలిచింది. రేపు రహదారులు వేస్తారు, భవనాలు కడతారు, అన్ని పనులను పూర్తి చేస్తారు. ఇప్పుడు ఈ బొత్స సత్యనారాయణ గారు అన్నట్టుగా లేదా జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళగన్నట్టుగా రేపు 29లో వీళ్ళు అధికారంలోకి వస్తే మరి ఈ రహదారులన్నీ కూడా తవ్వేస్తారా? ఈ భవనాలు కూల్చేస్తారా? పెట్టిన పెట్టుబడిదారులు వెళ్ళగొడతారా? వచ్చిన కేంద్ర ప్రభుత్వ సంస్థలనే రాష్ట్ర ప్రభుత్వ సంస్థలనే అంటే మూసేస్తారా? ఇంకా వాళ్ళ స్టాండ్ మార్చుకోలేదు. మరి అదేగా మాట. మళ్ళీ మేము వస్తే అమరావతి గోరీ కడదామనేగా చెప్పింది. అలాంటి గోరీగట్టే మాటలు మాట్లాడుతుంటే అమరావతిలో ఉంటూ, శాసన మండలిలో ఉంటూ నా అమరావతికి వచ్చి, నా అమరావతి రాజధానికి వచ్చి గోరీగట్టే మాటలు మాట్లాడుతుంటే దీని మీద ఎందుకు కేసు పెట్టరు? బొత్స సత్యనారాయణ ఎందుకు అరెస్ట్ చేయకూడదు? గోపికృష్ణ గారు మీకు మాట చెప్తున్నా. వ్యక్తులను తిడితే అరెస్ట్ చేస్తున్నారు కదా, పోసాని కృష్ణమురళి. కుటుంబాలను తిడితే అరెస్ట్ చేస్తున్నారు కదా, కిడ్నాపులు చేస్తే అరెస్ట్ చేస్తున్నారు కదా. అమరావతి ఒక ప్రాంతం కదా, ఒక ప్రజాజీవన సౌందర్యం కదా, అక్కడ రైతులు ఉన్నారు కదా, బాలకోటయ్య కూడా అమరావతిలోనే ఉన్నాడు కదా. నా నేలని శ్మశానం అన్నోని ఏం చేయాలండి? ఏం చేయాలి సార్? నా నేలని శ్మశానం, నా నేల ఎడారి అన్నవాడిని 4 పోయొద్దండి. వాడు ఎమ్మెల్యే అయితేనే, మాజీ మంత్రి అయితేనే. సిగ్గుందండి. ఒక ప్రాంతాన్ని దోషం చేస్తారండి. అయినా మీరు 3 రాజధానులతోనే కదండి పోయింది. ఇంకా సిగ్గుపెట్టలేదా దేవుడు? కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని మరి ఆ రోజు అన్నప్పుడు మీరు కేసు పెట్టలేదు. ఈ రోజు అదే అంశాన్ని మళ్ళీ పదే పదే రిపీట్ చేశారు. కేసు పెట్టలేదుగా, పెడతారా? పోనీ ఏమన్నా? మరి ఎందుకు పెట్టదు కూటమి ప్రభుత్వం? మరి ఏం చేస్తుంది కూటమి ప్రభుత్వం? చేతులు కట్టుకొని సూక్తులు చెప్తుందా? ప్రవచనాలు చెప్తున్నారేంటి వీళ్ళు? ఏం చేస్తుందండి? ఇప్పుడు ఈ రోజున ఆయన అన్నట్టుగా ఎంత భయాందోళనకు గురి కావాలి అమరావతి రైతులు? భూములు ఇచ్చిన రైతులు కూటమి ప్రభుత్వం ఉండగా రేపు ఎవడు పెడతాడండి పరిశ్రమలో? అక్కడ ₹1 ఇన్వెస్ట్మెంట్ ఎలా పెడతాడంటున్నా? వాళ్ళు ఇప్పుడు శాసన మండలిలో ఉండి కూడా బెదిరిస్తున్నారు కదా. మరి దాని మీద చర్య ఏంటి సార్? నేను అందుకని అంటున్నా, మీరు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసినప్పుడు దూషణపరణం చేశాడని మరి బొత్సాని ఎందుకు కేసు కట్టకూడదు? ఆయన ఇప్పటికీ అదే అంటున్నాడు కదా, అది శ్మశానం అని. ఎవడబ్బ సొమ్ము? ప్రాంతాల మధ్య ఇది కలతలు పెట్టడం కాదా? ఇప్పుడు పోసాని కృష్ణమురళి మీద ఉన్న కేసు ఏంటి? కులాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టాడు అని. ఇప్పుడు బొత్స సత్యనారాయణ చేసిన పని ఏంటి? సాక్షాత్తు శాసన మండలిలో పెట్టండి కేసు. నేను డిమాండ్ చేస్తున్న అమరావతి భోజనం చేయిగా. కూటమి ప్రభుత్వానికి, లోకేష్ గారికి, నీ దగ్గర ఎర్ర పుస్తకం ఉంటే ఎర్ర పుస్తకంలో పేజీ తీసి బొత్స సత్యనారాయణ పేరు రాయి. ముఖ్యమంత్రి గారు మీరు కూడా తీయండి. పవన్ కళ్యాణ్ గారు మీరు చూడండి. అది ప్రాంతం మీద విద్వేషం, ఒక ప్రాంతం మీద విద్వేషం. ఇంకో మాట కూడా చెప్తున్నా, ప్రజా రాజధాని అమరావతికి గత 5 ఏళ్ళు ₹1 బిల్ల పెట్టలేదు వైకాపా ప్రభుత్వం. 36 కోట్ల రూపాయలు ఖర్చు చేయగలిగే అడవిని పెంచింది. ఈ రోజు కూడా బడ్జెట్లో అమరావతికి ₹1 పెట్టలేదు. ప్రపంచ బ్యాంకు నిధులతో అభివృద్ధి చెందుతుంది అది. రాష్ట్ర బడ్జెట్ ఎక్కడ పెట్టలా. అంటే ఏ ప్రాంత జిఎస్టీ కానీ, స్టేట్ పన్ను కానీ అమరావతికి కేటాయించడంలా. గతంలో అన్నారు అమరావతి నిర్మాణానికి ₹1,00,000 కోట్ల కావాలని. నిన్న 24-25 బడ్జెట్ ₹1 పెట్టారు అమరావతికి? పెట్టారా గోపికృష్ణ గారు? ₹1 బిల్ల పెట్టలా. అంటే రాష్ట్రంలో కట్టే ప్రతి ఏ పన్ను కూడా అమరావతికి పెట్టడంలా. దాని యొక్క అభివృద్ధి అదే జరుగుతుందని చెప్పి ప్రపంచ బ్యాంకు అప్పు నిధులతో తెచ్చుకొని కార్యక్రమాలు చేసుకుంటున్నారు. దాదాపు 50,000 ఎకరాలు. కాబట్టి అది సెల్ఫ్ ప్రొడక్ట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. రాజధానికి ఉన్న భూముల వాల్యుయేషనే దాదాపు ₹3,50,000 కోట్ల. ఇప్పటికీ కూడా 5 ఏళ్లుగా అదే నేల మీద ఉండి పరిపాలన చేసి మళ్ళీ అమరావతి మీద దూషణ చేయటానికి మళ్ళీ తగుదునమ్మా అని నేను అన్నాను. అది శ్మశానమే. 10,500 కోట్ల ఖర్చు పెట్టారు చదరపు గజానికి. మరి ఇసుకొండకి ఎంత పెట్టావు? 25,000 కోట్ల పెట్టావు. అసలు ఒంటి మీద గుడ్డలుండి మాట్లాడుతున్నారండి వీళ్ళు. ఒక మాట మాత్రం గోపికృష్ణ గారు, ఇది ఒక ప్రమాదకరమైన ధోరణి అండి.
500 కోట్లు. రాజధాని అమరావతి రాజధాని ఏ క్షణాన ముహూర్తం పెట్టారో నాకు తెలియదు, కానీ అమరావతి మీద పడి 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 చేస్తున్నారండి, నా నేల మీద పడి చేస్తున్నారండి. అది అమరావతి కూడా కాదు గోపికృష్ణ గారు, అది బెజవాడ, అది గుంటూరు, అది కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి జిల్లాల నాడీ కేంద్రం. 2,80,00,000 మంది ప్రజల జీవనాడండి. కృష్ణానది తీరం, కనకదుర్గమ్మ పాదాల చెంత. ఏం బొత్స సత్యనారాయణ గారు, మీరు మనిషేనా? ఇప్పుడు మీకన్నా ఉండాలి కదండి సిగ్గు. నాడు చెప్పలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారికి, ఇప్పుడు కుదేలయ్యారు. అసలు మీ తల ఒక్కలవ్వటానికి 151 సీట్లు ఎగ్గొట్టడానికి ప్రధానమైన కారణం అమరావతి ఉద్యమే కదా. మరి సార్ మీరు ప్రభుత్వాన్ని అంటున్నారు కేసులు ఎందుకు పెట్టరు అని. అమరావతి కోసం 5 ఏళ్ల పాటు అమరావతి కోసం పోరాటం చేసిన వాళ్ళలో మీరున్నారు, రైతులున్నారు, మహిళలు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. అందరూ ఒక రకంగా బాధితులుగా మిగిలిన వాళ్లే కదా. మీరెందుకు పెట్టరు మీ నేల కోసం? గోపీకృష్ణ గారు ఇప్పుడు ఆ పనే చేయాలి. రాజధాని అమరావతి మహిళలు, అమరావతి రైతులు కూడా ఆలోచించాలి. పెట్టండి కేసులు అన్ని స్టేషన్లలో. మన ప్రాంతాన్ని తిట్టినందుకు, ప్రాంతాల మధ్య విద్వేషం రగులు చేస్తున్న బొత్స సత్యనారాయణ మీద కేసులు పెట్టండి, నేను పిలిపిస్తున్నా. ప్రభుత్వం కూడా సుమోటుగా తీసుకోవాలండి. ఈ ప్రభుత్వం వచ్చింది, రేపు పొద్దున పారిశ్రామికవేత్తలు భయపెడతారండి లోకేష్ అన్నట్టుగా. ఎంత దిక్కుమాలిన పని అండి. కుడి చేతి అన్నం తింటూ ఎడం చేతి మాటలేంటండి. నాడు కూడా అదే కదండి, ఒక సామాజిక వర్గం, అది శ్మశానం, ఎడారి, దాకా భూములు పనికిరావు, వాళ్ళందరూ స్వార్థపరులు, వాళ్ళు చీరలు కడతారు, బంగారపు గొలుసులు కడతారు. ఇదే కదండి అన్నం చేసింది గోపీకృష్ణ గారు. అందుకనే ఈ మధ్య మీకు చెప్పినట్టున్నాను నేను, ప్రజారాజధాని అమరావతి ఉద్యమం 1631 రోజుల ఉద్యమం మీద నేను నా అమరావతి రణం రక్తం రాజసం అని ఒక పుస్తకం నేను రాశాను. త్వరలో చంద్రబాబు నాయుడు గారి చేత అది ఆవిష్కరణ మహోత్సవం జరుగుతుంది అని. ఇంకో ఇటువంటి వేదనలేనండి అందులో ఉంది. ఇటువంటి వేదనలు సార్, చంపేశారు సార్ మహిళల్ని, వాళ్ళ జీవితాలను హననం చేసి బిడ్డలకి చనుబాలు కూడా ఇవ్వకుండా చేశారు సార్. మీ తెలుగు వన్ ఎండి కంటమనేని రవిశంకర్ గారు ఆ సినిమాలో కూడా చెప్పింది ఇలాంటి యొక్క పైశాచికుల యొక్క ఆనందం గురించేనండి. తల్లి పాలు దాగుతూ తల్లి రొమ్ము గుద్దే ఇటువంటి నాయకులు అంటే అమరావతి. బిడ్డలు పొదిగే గర్భంలో గొడ్డళ్ళు దించే ఆ డైలాగ్ ఏదో ఉంది రాజధాని ఫైల్స్, దీంట్లో నాకు కరెక్ట్ గుర్తురావట్లేదు. ఇప్పుడు అలాంటి అందుకని ఎంత బాధాకరం అంటే, ఈ రోజు నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నానండి, ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఆనందం కూడా లేకుండా నా శాసన మండలిలో ఉంటూ అమరావతిని నేను శ్మశానం అన్నాడు అని చెప్పేసి అంటే బొత్స సత్యనారాయణ ఏం చెయ్యాలండి? ప్రభుత్వం చర్య తీసుకోదండి. ఇది విద్వేషాన్ని రెచ్చగొట్టడం కాదా సార్? నాడు కూడా మేము అరసవల్లి పాదయాత్ర పోతుంటే, ఒక్క మాట గోపికృష్ణ గారు, అరసవల్లి పాదయాత్ర పోతుంటే ఏమన్నారండి, పాదయాత్రకు చేరే లోపల ఈ పాదయాత్రలో పాల్గొన్న మహిళలందరూ కూడా గర్భాలు వస్తాయి అన్నారండి. రామచంద్రపురంలో ఒకచి ఏడ్చాను సార్ గోపికృష్ణ గారు. ఆ రోజు ఆ పాదయాత్రలో రెడ్డిలు ఉన్నారు, కమ్మలు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మహిళలు అన్ని కులాలు ఉన్నాయండి. గర్భాలు వస్తాయని చెప్పి పైశాచికంగా మాట్లాడారండి. వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తొడలు కొట్టారు, తర్జన భర్జన గర్జన పెట్టారు. చూసుకొని అవును అన్నావు అని ఒప్పుకుంటారేమో, అది మా పార్టీ స్టాండ్ అప్పుడు అలా అనాలని అవును అన్నాం అని అంటారేమో ఇప్పుడు కూడా. మరి ప్రభుత్వం ఆలోచించాలి సార్. బొత్స సత్యనారాయణ అన్న మాటలనే సీరియస్గా ప్రభుత్వం తీసుకోవాలి, డీజీపీ గారు తీసుకోవాలి, హోంమంత్రి గారు తీసుకోవాలి. చేష్టలుడికి చేతులు కట్టుకుంటే లాభం లేదు. అది ఉద్యమం, అదొక ప్రాంతం. 34,000 ఎకరాలు త్యాగం ఇచ్చిన రైతులను అంటున్నాడు ఆయన. ఆయన శ్మశానం అన్నది రైతుల భూముల్ని, అవి గ్రామసీమలో పచ్చని పంట పొలాలు. మరి ప్రభుత్వానికి చలనం ఉండాలి. సరే మీరు అన్నట్టుగా కేసులు పెట్టండి బాలకోటయ్య గారంటే, అమరావతి రైతులందరూ కూడా కేసులు పెట్టించే ప్రయత్నం చేస్తాం. మేము కేసులు పెట్టడం కాదు కదా, అటువంటి వాగుడిని ప్రభుత్వం చర్య తీసుకోవాలి కదా. ఈ రోజున కారు కోతలు కూస్తే ఎంత దుర్మార్గం అండి. ప్రహ్లాదుడు కనుక హరినామ జపం చేస్తే హిరణ్యకశిపుడు కనుక హింసించినట్టుగా అమరావతికి చంద్రబాబు నాయుడు గారి పేరు పెట్టి, అసలు చంద్రబాబు నాయుడు గారి సంబంధం ఏంటండి అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ది కదా. అమరావతిలో చెట్టు పెరిగినా, కాయ కాసినా, పువ్వు పూసినా
అది రాష్ట్ర ప్రజలు కదా కోసుకొని తినేది. చంద్రబాబు నాయుడు గారు వచ్చి కోసుకొని తినరే, లేదా పవన్ కళ్యాణ్ గారు కోసుకోరే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోసుకోరే. ఈ దిక్కుమాల వ్యవహారం ఏంటి అంటే గోపికృష్ణ గారు? ఇప్పుడు వైసీపీ లక్ష్యం ఏ పెద్ద రాజధానిలో పెట్టుకొని వర్దిల్లుతుంటే అసలు రాజధాని లేకుండా చేద్దామని చెప్పి రాజధాని మీద నిందలేంటి సార్? కాబట్టి కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో బొత్స సత్యనారాయణ మీద కేసు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. రైట్ బాల్కోటి గారు, థ్యాంక్ యూ.